మనకి పులుసు అండి, మీరు అన్నంలో కలుపుకోవడానికి మాత్రం చూసుకుని ఆపేసుకోవడమే. మీరు ముల్లంగి మరీ హార్డ్గా ఉంటుంది కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి తర్వాత కొంచెం ప్లెయిన్గా మామూలుగా మూత పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి. ఉడికినాక కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ముల్లంగి అండి మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాటికి యూరినల్ ఇన్ఫెక్షన్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో ముల్లంగి ఆకులు ఉన్నాయి కాసినాయి. నేను ఆకులను కూడా పారేయలేదు, చిన్న చిన్న చూసారా చిన్న చిన్న ముక్కలు చేసి ఆకులు ముల్లంగి ఆకులను కూడా దీంట్లో వేసాను. అంటే ఆకులు మంచి రెమెడీ అంటండి. ఆకుల్ని మిక్సీ వేసి మనం 2 స్పూన్లు దీనికి ముల్లంగి ఆకులకి 2 స్పూన్లు మనం నిమ్మరసం అన్న ఏమైనా కలుపుకొని తాగితే అంటండి కడుపులో మనకి యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంటే రాళ్ళు అయిపోతాయి అంట. సరే అండి, మెడిసిన్ వాల్యూ ఉండేవి తింటే మంచిదండి. మనకి రాళ్ళు ఉన్నాయో లేవో తింటే పోద్ది కదండి. తినేది మరీ అయిష్టంగా తినకూడదు, కొంచెం దాన్ని రుచిగా అండి ఎగటి వాసన లేకుండా చక్కగా వేయించుకుని తింటే పులుసు అన్నంలోకి బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సరే అండి, అన్నం కొంచెం దగ్గరికి వచ్చిందండి, ఇంకా వంచేస్తాను. అన్నం వంచేస్తే అండి దీంట్లో షుగర్కి బాగా పనిచేస్తుంటండి. వంచిన అన్నం తింటే షుగరు బ్యాలెన్స్ అవుతుందంట. మన రైస్ కుక్కర్లో వండిన అన్నంలో గంజి దాంట్లోనే ఉంటుంది కదా, స్టార్చ్ ఏది గంజులు జావలు అయితే తాగకూడదండి షుగర్ పేషెంట్లు. అవి ఎమ్మటే ఏం చేస్తుందండి దాంట్లో కార్బోహైడ్రేట్లు బ్లడ్లో కలిసిపోయి షుగర్ ఎక్కువైపోతుంది. కాబట్టి జావలు రాగి జావలు అవి తాగుతూ ఉంటారు. అవి తాగకూడదండి, గట్టిగా తినాలి కానీ జావలు గంజులు తాగకూడదు. ఇదేనండి ఈరోజు వంటలు ఇదే. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను, ఒక కొబ్బరికాయ నీళ్ళు తాగేసాను. సరే కొంచెం వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో ఒక ప్రతిజ్ఞ చేశాను. ప్రతి సంవత్సరం చేసేదానండి కానీ ఫాలో అవును. ఏదో కొంచెం గుడికని అటు ఇటు అని వెళ్ళి కొంచెం ఒక నెలకు 1 కిలో అన్న తగ్గించుకోవాలని ప్రతిజ్ఞ చేశానండి. ఇప్పటికి ఈరోజు తారీఖు 15, 16, ఒక 3 రోజులే బయటికి వెళ్ళా. ఇక నుంచి రోజు వెళ్దాం అనుకున్నా. ఇక అన్నం వచ్చేసి ఇంకా వంట రెడీ అయిపోయిందండి. 1 గంట అయిపోయింది. మా వారు వస్తారు, వంట అవ్వలేదా అంటారు. దానికోసం ముందు వంట చేసా. ఎక్కడ చదివినా అక్కడే సామాను ఉంటానే ఉందండి. కొంచెం కొంచెం ఇల్లు చదువుకుంటూ వస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ముందు వంట చేశానంటే నన్ను ఎవరు ఏమనరు అనేసి వంట చేసేస్తా. తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొస్తా.